మనకు సమ్మక్క దొరుకుతుంది కదా, ఆ సమ్మక్క పురుగుల సంరక్షణలో దొరికిన తర్వాత ఎవరికి మేడరాజు అనే వ్యక్తికి దొరికితే అతను తెచ్చుకొని ఇట్లా పెంచుకుంటాడు అంట. మొదటి ఘట్టం అనమాట ఇది. ఈమె చేతితోని ఇచ్చిన వైద్యం కానీ అది కానిస్తే ఊర్లో మంచిగా జరుగుతుంది. సో అప్పటి నుంచి ఈమెను ఒక దేవతలాగా ఇక్కడ అందరూ భావిస్తారు. ఎందుకంటే అది మనకు ఆమె ఇస్తుంటుంది కదా, మూలికలు ఏమంటారు, మనకు ఆకులు అలమలు ఇస్తే ఒక వైద్యంలాగా పనిచేస్తుంటుంది అన్నమాట. సో తర్వాత ఈమెకు మేడరాజు పగిడిద్ద రాజుతోని పెళ్లి చేస్తాడు అన్నమాట. ఇది పెళ్లి దృశ్యం అన్నమాట. ఆయన మేనల్లుడైనటువంటి పగిడిద్ద రాజు అంటే మేడరాజుకు పగిడిద్ద రాజు మేనల్లుడు అవుతాడు. అట్లా అతన్ని పెళ్లి చేస్తుంటాడు. ఇట్లా పెళ్లి చేసిన తర్వాత అతను నాగులమ్మ, సారలమ్మ, తర్వాత జంపన్న అనే సంతానం పుడతారు. తర్వాత మనకు ఈ ఘట్టం చూసుకోవచ్చు. మన సమ్మక్క ఊర్లో పసర వైద్యం ఇస్తుంటుంది. అదే ఊర్లో ఎవరికైనా పాము కాటు కానీ ఏమైనా జరిగితే ఇట్లా పసర వైద్యం ఇచ్చి కాపాడుతుంటారు అన్నమాట. అందుకే తన దేవతలాగా పిలుస్తారు ఇక్కడ ప్రాంతవాసులు. అందుకే ఇప్పుడు అందరూ చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి ఇక్కడికి వస్తారు. అంటే చుట్ట దగ్గర వర్క్ చేస్తుంటే పాము వచ్చి కలుస్తుంది అనమాట. పసరిస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఈమె మనకు బయ్యక్కపేటలో మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ సమ్మక్క కొండ అని ఉంటుంది, అందులోకి వెళ్ళిపోతుంది, అక్కడ ఉంటుంది. ఆ తర్వాత యుద్ధం జరుగుతుంది. ఇట్లా చిలకల గుట్టలో అదృశ్యం అయిపోతుంది. ఇక్కడ ఆమె అదృశ్యమైన ఘట్టాన్ని ఇక్కడ మనకు చిలకల గుట్టలో భరణి రూపంలో అదృశ్యమవుతుంది కదా. అదృశ్యమై కంటే ముందు కాకతీయ సామ్రాజ్య రెండవ ప్రతాపరుద్రుడు అంటే రుద్రమదేవి మనవడైనటువంటి రెండవ ప్రతాపరుద్రుడితోని అతని ప్రతాపరుడి యొక్క సేన అయినటువంటి గన్నమ్మ నాయకుడితో విరోచితంగా యుద్ధం చేసి వెన్నుపోటు పొడుస్తారు అతన్ని యుద్ధంలో. అప్పుడు ఆమె చిలకలగుట్ట వైపు వెళ్ళిపోయి భరణి రూపంలో ఆకాశవాణిగా మనకు ఇట్లా 2 yearsకి ఒకసారి ఇట్లా అతర్లాక ఇట్లా మాఘశుద్ధ పౌర్ణమి రోజు చేయాలని చెప్తుంది అన్నమాట. సో ఇక్కడ మనకు మేడార దృశ్యం నాట్యం చేస్తున్నట్టు, బాజాలు బజాయిస్తున్నట్టు, సన్నాయి వాయిస్తున్నట్టు దృశ్యం ఇవి. మనకి ఇక్కడ మేడారంలో ఆదివాసీ మ్యూజియం ఉంటుంది. ఈ ఆదివాసుల యొక్క కట్టుబాట్లు, వాళ్ళు ఎలా జీవన విధానం కొనసాగించేది అన్నట్టు ఈ దృశ్యాలు. పగిడిద్ద రాజు యొక్క పడగ అంటారు. అంటే అది గద్దె ఉంటుంది కదా, ఆ గద్దె పైన ఇట్లా పాము పడగలాగా ఉంటుంది. సో అది పగిడిద్ద రాజు పడగ అంటారు. ఇదేమో గోవిందరాజు పడగ. సేమ్ ఆయనది సేమ్ ఒకటే లాగా ఉంటుంది, కాకపోతే ఈయన లెంత్ ఎక్కువ ఉంటుంది ఇంకా. సో ఇట్లా సో మనకు సమ్మక్క పడగ ఇట్లుంటుంది, గద్దరెక్కలు ఉన్నట్టు. సారలమ్మ పడగ పెట్టలేనట్టుర్రు ఇంకా. ఇక్కడ వాటర్ లిఫ్ట్ కూడా అవుతామంట, అంటే వాటర్ తీసేది పైకి లేపేదేమో అది నాకు తెలిసి. ఇది బావి గిరక, మనం యూజ్ చేస్తాం కదా బావులు, వెంకట కాలంలో బావులు ఉండేది. ఇదంతా బావికి సంబంధించిన సామాన్. ఇది చేపలు పట్టిక, అంటే చేపలు పట్టుకొచ్చిన తర్వాత వాటి మీద పెడితే వాటర్ అన్నీ పోయేటివి అనమాట. ఇది చేపల బుట్ట. ఇందులో చేపలు పట్టుకొని పట్టిన చేపలని ఇందులో వేసుకునేది అనమాట. వీళ్ళ పాతకాలపు ఫోటోలు అన్ని మేడారంవి. పాతకాలంలో వాళ్ళ కోయ దొరలు కానీ, వాళ్ళు వడ్డే వాళ్ళు కానీ ఉన్నటువంటి ఫోటోలు ఇవన్నీ.
1980లో తీసినవి అంట ఇవన్నీ మనకి ఇక్కడ రాసి పెట్టారు. సిగాలు ఊతున్న దృశ్యాలు, అప్పట్లో జంపన్న వాగులో స్నానాలు ఇట్లా చేసేది. తర్వాత మేడారం చుట్టుపక్కల ప్రాంతంలో ఇట్లా గుడారాలు వేసుకొని ఉండేది. ఇప్పుడైతే చాలా రష్ ఎక్కువైంది. అప్పుడు వాగులో నుంచి ఇట్లా జనాలు ఇట్లా వచ్చేది. అప్పుడు బ్రిడ్జి లేకుండేనేమో. ఇది మనకు 1980వ దశకంలో వరంగల్కు చెందిన శ్రీరామ వీరేష్ బాబు తీసినవి ఫోటోలు అంటే ఇవి. ఎడ్ల బండ్ల మీద వచ్చేటోళ్ళు కదా అప్పుడు. ఈ చేప అప్పటి కాలంలో యూజ్ చేసిన పిల్లల చేప. తర్వాత తాళ్ళు, గడ్డితో వేసిన తాళ్ళు అని చెప్పుకోవచ్చు. ఉసిరి ఉండనంట, ఊపిరినేత పరికరం అంట. చెప్పులు, కంక చెప్పులు అప్పట్లో యూజ్ చేసినాయి. బుట్టలు, చాటలు, ఇట్లా గద్దెలు ఇట్లుంటాయి, ఏండ్లు ఇట్లుంటాయి. సింగబోయుడు, తర్వాత గురపోతు అంటే వాళ్ళ సింబల్స్ ఉంటాయి కదా, సింబల్స్ అన్నమాట ఇవి. కోల, భీమన్న గజాల అవన్నీ ఏంటంటే గద్దెల్లాగా అనమాట. ఇవేమో తప్పేట గుళ్ళు అంటే డప్పులు. పోతరాజు పిల్లల గ్రోవులు, తర్వాత లక్ష్మీదేవత ఇల్లు, ఇవన్నీ. మేడారం వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఆదివాసీ మ్యూజియం ఉంటుంది. ఈ ఆదివాసీ మ్యూజియంలోనే మనకు అన్ని రకాల సమ్మక్క సారలమ్మలు వాడిన వస్తువులు దొరుకుతాయి. ఇక్కడ మనకు సమ్మక్క సారక్కలు వాడిన కడియాలు, కాళ్ళ కడియాలు చూసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ పెట్టె కానీ వాళ్ళు ఎక్విప్మెంట్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసిర్రు ఇవన్నీ. ముంజేతి కడియాలు అంట ఇవి. అనేక రకాల వస్తువులు ఉన్నాయి ఇక్కడ. అన్ని వడ్లు, గింజలు, నల్లగుడ్డలు అంట, సన్న గింజలు అంట, దుప్పపళ్ళు. ఈ ఆదివాసు ప్రాంతాల్లో ఈ గిరిజనులు అనేక రకాల చెట్ల మూలికలు, కొబ్బరి ఇలా అన్నీ యూజ్ చేసి బ్రతికే వాళ్ళు అనమాట. మనకు తెలుసు. ఇక్కడ మనకు కొన్ని పోస్టర్స్ కూడా చూసుకోవచ్చు. ఆ కాలంలో యూజ్ చేసిన రాగి చెంబులు, ఇత్తడి చెంబులు, మట్టి చెంబులు చాలా ఉన్నాయి ఇక్కడ. పెద్ద పెద్ద రాగి బిందెలు, పెరుగు చిలకడానికి కానీ, ఇంటి సామాగ్రి, రోకళ్ళు, తర్వాత మనం పిండిలాగా ఇప్పుడు గిర్నీలు అయినాయి కానీ అప్పుడు రోళ్ళు, మన తర్వాత బుట్టలు. ఇక్కడ మనకు సమ్మక్క సారలమ్మ యూజ్ చేసిన మంచం కూడా ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత కొంచెం ముందరికి వెళ్తే మనకు అనేక రకాల వ్యవసాయ పనిముట్లు కనిపిస్తుంది. చూడండి. ఇక్కడ మనకు కత్తిపీట, ఈలపీట అంటారు కదా కూరగాయలు కోసుకోవడానికి. అది తాళ్ళు, ఎద్దులని ఆవులను కట్టేసుకోవడానికి. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది వ్యవసాయ నాగలి అనమాట. ఇక్కడ సన్నాయి వాయించడానికి, అవి బర్రెను ఆవులను కట్టేయడానికి సమ్మక్క వాడిన కత్తులు, వ్యవసాయ పనిముట్లు, వాటర్ కోసం. ఇదైతే వాటర్ కోసమో ఇది